అది ఈ ఉంది. మొన్న రక్షాబంధన్ రోజు మామయ్య వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు సాయంత్రం సరదాగా అలా తోటల్లోకి వెళ్ళాం. ఈ వెళ్ళే రూట్ అయితే భలే ఉంది. ఇక్కడ కాయ చాలా జాగ్రత్తగా పెట్టుకొని నడపాలి. లేకపోతే ఫస్ట్ గాల్లో తేలుతున్నట్టు ఉంటది. నెక్స్ట్ నీళ్ళలో మునుగుతున్నట్టు ఉంటది. ఇంక ఇవన్నీ నిమ్మ తోటలు అనమాట. ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు చాలా బాగా ఆచితూచి అడిగేయాలి. నాకంటే అన్నీ తెలుసు కాబట్టి అలా వెళ్ళిపోతుంటా. మీరు ఇలా ట్రై చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఇంక దీన్నే గోంగూర అంటారు. ఇదేంటంటే ఒక ఆకుకూర. దీంతో చాలానే చేయొచ్చు. కానీ పచ్చడి మాత్రం సూపర్ ఉంటది. దీన్ని ఎలా పీకాలో మనకైతే అస్సలు రాదు. కానీ కొంచెం మనమే పీకినట్టు చూపించుకోవాలి. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఇంక పక్కనే పెద్ద జామ చెట్టు ఉన్నది. కానీ కాయలే లేవు. సర్లే ఇంకేం చేస్తాం అనుకుని పక్కనే మునగ చెట్టు ఉంటే మునక్కాయలు కోసుకున్నాం. మునక్కాయలు తింటే బాగుంటది మామ. ఇంక అన్ని కోసుకున్నాక పక్కనే బొప్పాయి తోట ఉన్నది. అది మంది కాదు. అయినా సరే వెళ్ళి 4 కాయలు కోసుకొచ్చేసా. నాకు షుగర్ ఒక్కాయ అక్కడే తినేసి మిగతా తీసుకుని ఇంటికి వచ్చేసాం. ఓకే బాయ్.